కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉన్నతాధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ వేసి అత్యవసరంగా పరిష్కరించేలా చూస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ప్రభావంతో జీవనోపాధి దెబ్బతింటుందన్న మత్స్యకారుల ఆందోళన తన దృష్టికి వచ్చిందని డిప్యూటీ సీఎం అన్నారు. శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నారని డిప్యూటీ సీఎం చెప్పారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించనున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. నాయకత్వం అంటే ఒక నాయకుడు అంటూ విధానం ఉండేది. అప్పుడెప్పుడు పొల్యూషన్ కంపెనీ అరవింద తీసుకొచ్చేటప్పుడు అది అరవింద తీసుకొచ్చేటప్పుడు వీళ్ళకి నినాదం స్టార్ట్ అయ్యేది సార్. అప్పుడున్న ప్రభుత్వం అనుసరించింది సార్. అనుసరించిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే చేయగలన్న ఉద్దేశంతో ఇక్కడ మత్స్యకారులందరూ కూడా ఆశిస్తున్నారు సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకు వైరల్ ఫీవర్ ఉంది సార్ చెప్తున్నారు, ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా. ఆయన ఇందాక మన పూర్వలు కూడా ఒకరు అన్నారు, ఏదైనా పోరాడితే సాధించలేని ఏది ఉండలేదు. అలాగే అలాంటి వారిని కూడా మనం అనుకున్నది పట్టుకోకూడదు. ఆయన చెప్పిన దాన్ని కూడా అధికారులు వచ్చి ఫేవర్ ఉన్నప్పుడు కూడా ఇంకా మనం ఆ వాదన తీసుకురావడం అనేది తప్పు. ఆయన ఏం చెప్తున్నారు, ఇప్పుడు కమిటీ అంటున్నారు, ఏంటి దాని మీద సార్? ఆ కమిటీ మీద కూడా ఏంటంటే మత్స్యకారులు ఇక్కడ కలెక్షన్ అని సరంగలని ఉన్నారు సార్, అలాగే కమిటీ అని ఉన్నారు సార్. వీళ్ళు 3 విభాగాలను తీసుకొని అది మూమెంట్ తొందరగా ఇవ్వాలి సార్. తొందరగా ఇచ్చి ఆ పరిష్కార మార్గాన్ని చెప్పాలి సార్. అది ఆ సారు చెప్పినట్లుగా మీరు తీసుకెళ్ళాలి సార్. ఆ విషయాన్ని తీసుకెళ్తే వీళ్ళందరూ కూడా చేస్తారు సార్. ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో పెద్ద మళ్ళీ అణిసివేసారు, ఇది చేశారు, తినండి సార్. ఇదంతా కూడా ఇంకా కొడుకుపోతా ఆవేదన సార్. ఆ ఆవేదనకి సార్కి ఎలా చెప్పాలి, సార్ ఎలా కన్విన్స్ చేయాలనేది చెప్పండి సార్. పొల్యూషన్ సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, నష్టపరిహారం సంబంధించి నా వైపు నుంచి మత్స్యకారులకి ఎంతవరకు మేలు జరుగుతుందో అంతవరకు మేలు జరిగేటట్లు కమిటీకి ప్రతిపాదిస్తాను. అది మీతో మాట్లాడిన తర్వాతనే పంపిస్తాను. నేనేదో ఏకపక్షంగా నా వైపు నుంచి పంపించడం వాళ్ళు ఒప్పుకుంటారు అలా కాదు. అందరం కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని సామరస్యంగా ఒక పరిష్కారం వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాను. దయచేసి ఆ సమస్యకు ఒక రోజులో వచ్చే సొల్యూషన్ కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అండ్ దయచేసి ఈ పొల్యూషన్ సంబంధించి ఎట్టి పరిస్థితిలో ఒక పరిష్కారం వచ్చే మార్గం వెతుకుతున్నాం. ఆ పని మీదనే ఉందాం. అది తెలుపుదామని చెప్పి ఆయన మాటగా, డిప్యూటీ సీఎం గారి మాటగా, ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్తో ఇది చెప్తామని ఈరోజు అందరినీ కలుద్దామని వచ్చాను. పొల్యూషన్